ఏదైనా సరే సాధించేద్దామనే పట్టుదల ఉండాలి కానీ టార్గెట్ ఎంత పెద్దదైనా కూడా కష్టం అనిపించదండి అసలు. మరేందమ్మా, నేనెంత పట్టుదలగా ఉన్నా నీతో మాట్లాడడానికి ఇంత ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటి సిల్లరేసలేయడానికి కాదబ్బాయి, గట్టిగా అందరూ మెచ్చుకునేలా చెయ్యాలి. అలాంటి దానికోసం కూసంతా బొర్రెట్టి ఆలోచించు, అప్పుడు అర్థమైద్ది. ముందు నువ్వు మెచ్చేసుకుంటేనే కదమ్మా వేరే వాళ్ళ గురించి చించడానికి ఉండేది. నువ్వు అంత సించేసుకోమాకు కానీ ఈ బొడ్డోను చూసిన తర్వాత కూసంతా సిగ్గులాంటిది ఏదైనా నీకుంటే అప్పుడు మాట్లాడు, సరేనా? సర్లే, అవన్నీ నీ వల్ల ఏటివి కావు కానీ మీరైతే ఈ బొడ్డోడు విన్యాసాలు చూసి ఎంజాయ్ చేసేయండి మరి. సాధించాలనే పట్టుదల ఉండాలే గాని ఏ కళలో అయినా రాణించడం సులువే. కాని ఓ 8 ఏళ్ల పిల్లాడు కఠినమైన విద్యలో ఆరితేరితే మాత్రం అది నిజంగా అద్భుతమే కదా. చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అయ్యాడంటే ఎంత పట్టుదలతో సాధన చేశాడో తెలుస్తుంది. ఆ పిల్లాడి పేరు ఆరవ్. తమిళనాడుకు చెందిన ఈ చిచ్చరి పిడుగు సిలంబం అనే పురాతన ఆయుధ విద్యలో ఆరితేరిపోయాడు. ఎలాంటి భయం లేకుండా నిప్పుతో ఆడుకోవడం ద్వారా ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్నాడు ఆరవ్. తన టాలెంటుతో అందరినీ సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తున్నాడు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఆ పిల్లాడు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. సిలంబం యుద్ధ కళను చాలా ఖచ్చితత్వం, విశ్వాసంతో ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ కుర్రాడు కర్రసాము చేస్తుంటాడు. అలా అని అది మామూలు కర్ర కాదు, 2 చివర్లలో మంట పెట్టి ఉండే కర్ర. దానిని తిప్పడం మొదలు పెడతాడు. తొలి ప్రయత్నంలో తిప్పడంలో జరిగిన పొరపాటు వల్ల మంటలున్న ఓ చివర భాగం ఆరవ్ మెడకు దగ్గరగా వచ్చేస్తుంది. చేత్తో పట్టుకున్నప్పుడు కాస్త కాలుతుంది. అయినా పట్టు వదలడు. మరింత పట్టుదలతో రెండో ప్రయత్నం మొదలుపెట్టి మంటల కర్రను యమా స్పీడ్గా చేత్తోనే కాదు, మెడ చుట్టూ కూడా తిప్పేస్తాడు. ఆరవ్ ప్రతిభకు ముగ్ధులైన నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. చాలా మంది ఆ పిల్లాడిని ప్రౌడ్ ఆఫ్ సిలంబంగా పేర్కొంటున్నారు. ఆరవ్ చిన్న వయసులోనే పురాతన యుద్ధకాలంలో ఆరితేరిపోయాడు. పట్టుదలతో విశ్రాంతి లేకుండా సాధన చేస్తుంటాడు. ఇలాంటి కళల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఒకే ఒక్క టార్గెట్తో ఇష్టంగా కష్టపడుతున్నాడు. మార్షల్ ఆర్ట్స్తో పాటు అతడికి యోగా, డాన్స్, టేబుల్ టెన్నిస్ అంటే కూడా మక్కువ. మంటల కర్రతో చేసిన విన్యాసం వీడియో 11 కోట్ల మంది చూశారు. 73 లక్షల మంది లైక్స్ కొట్టారు.